షర్మిల గారు జగన్ రాజీనామా చేయాలి, వైఎస్ఆర్ వారసురాలు నేనే అని చెప్తున్నారు కదా, ఏమంటారా? పెళ్ళి అయిపోయిన తర్వాత వారసురాలు ఎలా అవుద్ది? సరే పెళ్ళయింది, ఆల్రెడీ పెళ్ళి అవ్వకుండా అయితే వారసురాలు, పెళ్ళి అయిన తర్వాత వాళ్ళ అన్నయ్య వారసుడు అవుతాడు. కానీ అంటే రాజకీయం ఎలా చేస్తున్నారు ప్రస్తుతం షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో ఉండి అంటే ఏమంటారు? ముందేమో తెలంగాణ అన్నారు, తర్వాత ఏమో ఇప్పుడు మళ్ళీ ఆంధ్రాకి వచ్చారు. తెలంగాణలో పార్టీ, ఆంధ్రాకి వచ్చాక కాంగ్రెస్లోకి వెళ్ళారు. మరి అది ఎంతవరకు ఉంటారో తెలియదు, మరి అది ఆవిడకే తెలియాలి. అసెంబ్లీకి వెళ్ళి జగన్ పోరాటం చేయకోకుండా ప్రెస్ మీట్లు పెట్టుకుని కాలం గడిపేస్తున్నాడు, ఆయన ఎమ్మెల్యేగా రాజీనామా చేయాలని ఆమె అంటున్నారు. ఎమ్మెల్యేగా రాజీనామా చేయాలంటే ఎట్ట చేస్తారు? ఎమ్మెల్యే గెలిచాక వాళ్ళ ఏరియాకి ఆయన ఎదురు చేయాలి కదా. రాజీనామా చేస్తే ఏం చేస్తాడు ఆయన? ఇవాళ ఏదో 11 సీట్లు వచ్చినాయి అని చెప్పేసి ఆయన కించపడటం కరెక్ట్ కాదు కదా. జనాల్లో బోడంత ప్రజాదరణ ఉంది, ఇవాళతో పోయేది కాదు కదా. మరి రేపొద్దున ఏళ్ళే ఉంటారని గ్యారెంటీ ఏంటి? ఉన్నవాళ్ళు ఇప్పుడు రేపొద్దున ఆయన రావచ్చు, ఇంకొకళ్ళు రావచ్చు. అలానే మనం ఆయన తప్పు పట్టకూడదు కదా. వైఎస్ఆర్ లాగా అసెంబ్లీకి వెళ్ళి పోరాటం చేయలేకపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి అని విమర్శిస్తున్నారు ఆమె. ఉన్నది ఒక్కడైపోయాడు, అక్కడ 4 అయ్యారు. మరి ఈవిడ కూడా వెళ్ళి అందులో మాట్లాడుతుంది. మరి ఏం చేస్తాడు ఆయన మాత్రం అక్కడ? షర్మిల కూడా వాళ్ళ సపోర్ట్గా మాట్లాడుతుందా, కూటమికి సపోర్ట్గా? మరి ఆటోమేటిక్గా అంతే కదా, అలాగా అనిపిస్తుంది. నేను ఎందుకు చేస్తాను సపోర్ట్ వాళ్ళకి? నేను ప్రతిపక్షం అంటే గెలవలేకపోయినా కూడా మేము ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నాం, కూటమిని ప్రశ్నిస్తున్నానని చెప్తున్నారు ఆమె. ప్రశ్నించినప్పుడు ప్రశ్నించాలి కదా. ఇప్పుడు ఆల్రెడీ మరి దరిదరిగా 50 రోజులు అయిందో 60 రోజులు అయిందో వచ్చిన కాడి నుంచి మరి వాళ్ళు ఏం చేస్తున్నారో ఏంటో అది కూడా మాట్లాడాలి కదా. ఈయన గురించి మాట్లాడటం ఏముంది? కూటమిని ప్రశ్నించట్లేదా? ప్రభుత్వం ఉన్న వాళ్ళ గురించి మాట్లాడాలి, కానీ ఆల్రెడీ దిగిపోయిన ఆయన గురించి మాట్లాడేది ఏముంది? లేదు, దిగిపోయాడు కాబట్టి ఆయన ఏదన్నా తప్పు చేస్తే దాని గురించి మాట్లాడుకోవాలి ఏదైనా ఉంటే. అంతేగాని రాజీనామా చేసేస్తే అన్నీ చక్కబడిపోతాయంటే చెప్పండి, రాజీనామా చేపిద్దాం. చక్కపడవు కదా. జగన్ గారు అంటే షర్మిల గారు వాళ్ళ అన్నయ్య సరిగ్గా రాజకీయాలు చేయట్లేదు, అసెంబ్లీకి వెళ్ళట్లేదు, ఆయన ఎమ్మెల్యేగా రాజీనామా చేసేయాలి అంటూ షర్మిల గారు అడుగుతున్నారు. నిజంగానే జగన్ గారు రాజీనామా చేయాల్సిందని ఎమ్మెల్యేగా? ఏం చెప్పమంటారు అట్లా? ఏం చెప్పలేదు అంటే సొంత అన్ననే విమర్శిస్తున్నారు కదా జగన్మోహన్ రెడ్డి రాజకీయాలు సరిగ్గా అట్లా చేయకూడదు, అట్లా అది అటు చేస్తే సోకం పాపం చెల్లిలేగా. ఇద్దరు వేరు పార్టీల్లో ఉన్నారు, వేరు పార్టీలో ఉన్నారు ఇద్దరు. అంటే విమర్శిస్తున్నారు కదా, మరి ఒక రాజకీయ నాయకుడిగా లేకపోతే ఒక రాజకీయ పార్టీ నాయకురాలుగా చేయకూడదు నాన్న, అసలు చేయకూడదు, అట్లా చేయకూడదు. జగనన్న మట్టిగా చేయకూడదు. అది వైఎస్ఆర్ వారసులు ఎవరు అనుకుంటున్నావు నువ్వు రాజకీయంగా? రాజకీయంగా జగనే. ఎందుకని జగనే? నాకు అంత ప్రేమ ఆయన అంటే. మరి వైఎస్ఆర్ లాగా పోరాటం చేయట్లేదు జగన్మోహన్ రెడ్డి, ఆయన రాజీనామా చేయాలని షర్మిల అంటున్నారుగా. మరి అంటున్నారు మరి చెప్పు. వైఎస్ఆర్ లాగా అసెంబ్లీకి వెళ్ళట్లేదు, పోరాటాలు చేయట్లేదు, ప్రజా సమస్యల మీద ఏం మాట్లాడతలేదు అంటే చేశారు నాన్న. జగన్ మోసం చేశారు, రాజకీయంలో మోసం చేశారు. ప్రజలకి అసలు ఎంతమందికి ఏం చేశారు అందరూ తెలుసుగా. ఎంత మోసం చేశారు, అంత మోసం చేశారు. జగన్ సరిగ్గా చేయలేదు కాబట్టి ఓడించారని షర్మిల కూడా చెప్తున్నారు కదా. అసలు జగన్ ఎందుకు చేయలేదు? దేశం మొత్తం తెలుసుగా ఎందుకు చేయలేదు. అమ్మ ఒడి వేసాడు, అన్ని పిల్లలకి అన్ని బాగా చూసాడు. దాడులు కూడా జరిగినాయి, నన్ను కూడా విమర్శిస్తున్నారు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి అని ఆమె అంటున్నారు. ఒక టైంలో షర్మిల గారు కూడా అన్నయ్యకి వెళ్ళానే ఉందిగా, ఫస్ట్లో అన్నయ్యకి వెళ్ళానే ఉందిగా. ఇప్పుడు ఎందుకైనా అంత తేడా వచ్చింది? విభేదాలు వచ్చినాయి అని చెప్తున్నారు ఆమె. అంటే గొడవలు వచ్చినాయి వాళ్ళు చూసుకోవాలన్న. మనకి మీరేమంటారు? రాజకీయంగా వైఎస్ఆర్ గారి వారసత్వాన్ని ఎవరు కొనసాగిస్తున్నారు ప్రస్తుతం అంటే ఎవరంటే ఆయనేగా, జగనన్నేగా. జగన్. వైఎస్ షర్మిల గారి రాజకీయం గురించి మీరేమంటారు? ఆమె ప్రస్తుతం రాజకీయం ఎలా చేస్తున్నారు? నాకేం తెలుసు రాజకీయం చేద్దండి, ఏం తెలుసు రాజకీయం చేస్తుంది? ఆ వయసు ఎంత, అనుభవం ఎంత రాజకీయం చేయడానికి? ఏంటంటే నాయకులు అంటే మేము నాయకులు, నేను నుంచి నేను నాయకుడినే. అది అనుభవం కావాలి కదా రాజకీయానికి. అది అనుకున్న వాడిని ఎత్తుకుంటే ప్రజలు బాగుపడతారు. అనుభవం లేని వాడిని ఎన్నుకున్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ నా సంఘనాకి పోయింది. ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారిని తిడుతున్నారు కదా ఆమె. తిడుతున్నారంటే దాని ఏముంది? ఇంట్లో నల్లరంధ్రం కట్టుకుంటారు కదా, ఆడి మీద వీళ్ళ మీద పెట్టుకుని ఇంటికి చేరేది వాళ్ళిద్దరు ఒకటే చోటగా చేయడం తప్ప ఏముండదు. అది కలరింగ్ పక్కా లేదు. ఆయన ఎంత మంచోడు, అంత దొంగ.
రాజకీయ అనుభవం లేదండి. ఆయన ద్వారా రాజకీయాలు రావాలి కాబట్టి వచ్చాడు. ప్రజలు మార్పు కావాలని కోరుకున్నారు కాబట్టి వచ్చాడు. మార్పుకి ఏం చేశాడు? ప్రజల కుదురులో దింపాడు. అది ఏ రాజకీయ నాయకుడైనా మా వయసు 70 వస్తున్నాయి, ఒక్కళ్ళు కూడా నాయకుల్ని బూతులు తిట్టుకోవడం అన్నది లేదు. వైఎస్ఆర్ పార్టీలో బూతులు తిట్టినారు ఎవరు? వయసుని, గౌరవాన్ని, పదవిని గౌరవించిన నాయకులు వీళ్ళు. చంద్రబాబుకు పోటీ జగన్, షర్మిలనా? ఎవరో కాదు. చంద్రబాబు నాయుడు ఎవరూ సరిపోరు. ఆయన అనుభవం అంతా వీళ్ళ వయసు అంత అండి. ఆయన అనుభవం వీళ్ళ వయసు ఒకటే. 45 ఏళ్ళ సర్వీస్ అనుభవం అంది. వీళ్ళ వయసే 40 ఏళ్ళు. ఎలా సరిపోతున్నా? కరెక్ట్ కాదుగా. సరే, వైఎస్ఆర్ గారిది ఆ పోరాటం కానీ లేకపోతే ఆయన రాజకీయ వారసత్వం కొనసాగించాలంటే ఎవరికి ఉంది అవకాశం? ఎవరికి లేదు. ఇద్దరు ఎవరికి లేదు. పదవి కావాలి వీళ్ళిద్దరికి, అంతే. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా షర్మిల ఎలా పనిచేస్తున్నారు? పార్టీకి న్యాయం లేదు కాబట్టి ఏదో పోరాడుతున్నారు అంతే. అంతవల్ల ఏమీ లేదు. నా కాంగ్రెస్కి నేను నాయకుడు అని ఎవరున్నారు? ఎవరు లేరు. కాకపోతే ఇంకా ఏం అవకాశం లేక దాంట్లో దూరింది ఇప్పుడు. అది టీడీపీ తరఫున ఆమె పోరాటం చేస్తున్నారు, టీడీపీ సపోర్ట్గా మాట్లాడుతున్నారంటూ వైసీపీ పార్టీ వాళ్ళు విమర్శిస్తున్నారుగా. మరి దాంతో ఉందండి రాజకీయ స్టంట్. ఊరిని ఏదో ఎవరి మీద బుర్ర చల్లాలి కదా, చల్లుతూ ఉంటారు అంతే. మనం అందరినీ మాట్లాడుకున్నాం, సాయంత్రం ఫోన్లో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. మనం పిచ్చోడం అంతే. ప్రతిపక్ష నాయకుడిగా ఎవరికి ఇస్తే బాగుంటుంది అవకాశం అంటారు? అంటే ఎవరు కనపడుతున్నారు ప్రతిపక్ష నాయకుడిగా? జగన్మోహన్ రెడ్డి, షర్మిల? పవన్ కళ్యాణ్ కనపడుతుంది. ఇంకెవరు ఉన్నారు? ఇవాళ ఆంధ్రప్రదేశ్లో పని చేయించారా? పవన్ కళ్యాణ్ ఒకటే నిలబడగలిగారు. ఎవరు నిలబడుతున్నారు? ఎవరు లేదే. 10 మందిని అడగండి, ఆ ఒక్కడే నిలబడుతున్నాడు. ఆయనే పనికిరాడు, ఎదవా అన్నారు. వాడే పులిరాజు అయ్యాడు. అది పరిస్థితి. గేట్లు కూడా తొక్కనేమో పోయి అంచుల్లోకి రానేమో అన్నోళ్ళు ఏమయ్యారు? అడ్రస్ లేకుండా పోయారు. అలాగే ఉంటాయి రాజకీయం. జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేసేయాలంటూ షర్మిల గారు అడుగుతున్నారు. జనాల తరఫున ఆయన అసెంబ్లీకి రావట్లేదు, పోరాటాలు చేయట్లేదు అని అంటున్నారు. ఆమె నిజమేనంటారా? 2014లో ఆయనకు 65 సీట్లు వచ్చినాయి. అప్పుడు కూడా అసెంబ్లీని గాలికి వదిలేసి రోడ్ల మీద తిరిగాడు. ప్రజా సంస్థల మీద అని చెప్పి పాదయాత్ర అని అదేని. ప్రజా సంస్థలు అసెంబ్లీలో తేల్చుకోవాలి, కానీ రోడ్ల మీద తిరిగితే ప్రజా సమస్యలు తెలియగా. అసెంబ్లీకి వెళ్ళి ప్రజల సమస్యలు ఏమున్నాయి అక్కడ మాట్లాడు, తప్పులేదు. అలాగే ఇప్పుడు 2019లో ఆయనకు 151 సీట్లు ఇచ్చారు ప్రజలు, ఒక ఛాన్స్ అని. 151 సీట్లు ఇస్తే మద్యం మాఫియా, ఇసుక మాఫియా, భూ కబ్జాలు, రౌడీజం విపరీతంగా పెరిగింది. అవన్నీ ఒక్కొక్కటి బయటకు వస్తాయి ఇంకా. అలాగే 2024లో ప్రజలు ఆయన మీద కసితో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారనే పవన్ అభిమానులతో కలిసి కూటమి 164 సీట్లు వచ్చినాయి. ఇప్పుడు ఆయన అసెంబ్లీకి వెళ్ళే ఒకటే, వెళ్ళపోయిన ఒకటే. ఇప్పుడు వెళ్ళమని ప్రజల మీద పోరాటం చేయాలి, ప్రజా సమస్యలు. అయితే జగన్ గారి మీద షర్మిల గారు చేసిన విమర్శలు కరెక్టే అంటారా? అంటే ఆ అమ్మాయి మాట్లాడిన తప్పేం కాదు. ఇప్పుడు ఆ 2014లో నువ్వేం చేయలా, 2019లో అధికారం నీకు ప్రజలు ఇచ్చారు, నువ్వేం చేయలా. ఎంతసేపు బటన్ నొక్కాను, సంక్షేమ పథకాలు పడిపోయినట్టు బటన్ నొక్కాను, సంక్షేమ పథకాలు పడిపోయినాను తప్ప రాష్ట్ర అభివృద్ధి పదంలో నడపల. 3 ముక్కల రాజధాని అని ఏంటి, నిరుద్యోగ సమస్య పెరిగిపోయి, రౌడీజం పెరిగిపోయి ఎన్నో దాడులు జరిగినాయి. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి 2వ నెలలోకి వచ్చాం. ఈ 2 నెలల్లో గవర్నమెంట్ ఏం చేస్తుందండి ఎవరికైనా అవగాహన ఉంటుందా? ఎవరికీ ఉండదు. చూడు, సంవత్సరం 2 సంవత్సరాలు చూసిన తర్వాత గవర్నమెంట్ పరిపాలన విధానం బాగోకపోతే నువ్వు ప్రజల్లోకి మళ్ళీ వెళ్ళు, ప్రజా సమస్యలు తెలుసుకొని మాట్లాడు. కానీ అసెంబ్లీకి వెళ్ళవలసిన ఇది నీకు ఇంక లేదు, అయిపోయింది. ఆయన బయట ఉన్న ఒకటే, రాజీనామా చేసి ఇంట్లో ఉన్న ఒకటే. జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి అద్దంలో ముఖం చూసుకోవాలి, ఆయన్ని మ్యూజియంలో పెట్టాలి బొమ్మలాగా అంటూ షర్మిల గారు అంటున్నారు. అమ్మాయి అన్ని తప్పేం కాదు. అప్పుడు ఆ అమ్మాయి ఎందుకు అందంటే ఆ మాట, వాళ్ళ బ్రదర్ అయినప్పుడు కూడా అతని పరిపాలన విధానం నచ్చగా ఆ అమ్మాయి మాట్లాడింది. తప్పేం లేదు ఆ అమ్మాయి మాట్లాడినట్లు. ఆ అమ్మాయి మాట్లాడిన తప్పేం కాదు. మరి చంద్రబాబు గారికి సపోర్ట్గా మాట్లాడుతున్నారు, ఆమె తరఫున ఆమె మనిషిలాగా మాట్లాడుతున్నారు అంటూ విమర్శిస్తున్నారుగా. మరి అదే పొరపాటు. ఇప్పుడు నిజం మాట్లాడేటప్పుడు ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, నన్ను కూడా ఏమనుకుంటారు రేపు మీడియాలో చూసి, చంద్రబాబు నాయుడుకి ఈయన పేపర్ కావాలా అందుకని అట్టే మాట్లాడుతున్నారు అనుకుంటారు. అది కరెక్ట్ కాదు. మనం మాట్లాడింది కరెక్టా కాదనేది మనకు తెలియాలి.
మన మీడియాలో మనం చూసిన వాళ్ళు మాట్లాడేటప్పుడు వాళ్ళకి తెలియాలి. షర్మిల గారు ఏమంటున్నారంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్తలేదు, ప్రజల తరపున పోరాటం చేయట్లేదు, ఆయన ఎమ్మెల్యేగా రాజీనామా చేయాలి అని ఆమె డిమాండ్ చేస్తున్నారు. నిజమేనంటారా? అది వాస్తవం కాదనుకుంటాను. మా ప్రస్తుతానికి వాస్తవం అయితే కాదన్నది, అది అలా అనుకోవటం తప్ప. అది జగన్మోహన్ రెడ్డినే టార్గెట్గా చేస్తున్నారు షర్మిల గారు, ఎందుకనంటావు? తెలియదన్న, అంత కొద్దిగా లేదు. రాజకీయాలు అంటే తెలిసిందే ఉందన్న, మామూలేదు. జగన్మోహన్ రెడ్డి సరిగ్గా పని చేయట్లేదు, ప్రజల తరపున పోరాటం చేయట్లేదు, నేనే చేయగలను అని ఆమె చెప్తున్నారు. నిజమేనంటారా? ఆమె చేయగలరా పోరాటాలు జనాల తరపున? ఆమె చేయలేదన్న. చేయలేదా? ఆమె ఫస్ట్ నుంచి ఒక రాజకీయం నుంచి మళ్ళీ ఇంకో రాజకీయంకి వెళ్ళింది కదన్న. ఏ రాజకీయం నుంచి ఏ రాజకీయం? పెద్ద ఐడియా లేదు, చెప్తున్నాను అన్నమాట. టీడీపీ పార్టీకి చంద్రబాబు నాయుడుకి సపోర్ట్గా మాట్లాడుతున్నారు షర్మిల అంటూ జగన్మోహన్ రెడ్డి కానీ లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటున్నారు. నిజమేనా? వాస్తవం అంత తెలియదన్న, చెప్తున్నాను. వైఎస్ షర్మిల గారు రాజకీయం ఎలా చేస్తున్నారు ప్రస్తుతం? జగన్ గారి చెల్లెలు షర్మిల గారు తెలుసా? ఆమె ఏం చేసింది? ఏం చేయలేదు. ఎవరు కాలే మోసం కదండి, ఏమైనా కరెక్ట్గా లేదు కదా ఆమె. అది జగన్ పోటీ నేనే అంటే చంద్రబాబుకు పోటీ నేనే, జగన్ ప్లేస్ని రీప్లేస్ చేసేది నేనే అంటూ ఆమె చెప్తున్నారు. నిజమేనంటారా? నిజమే. ఇప్పుడు ఆవిడ పోటీ చేద్దాం అందా, నిజమే ఆవిడ, కానీ గెలలేదు. గెలిస్తే ఏమైనా ఉంటే ఉన్నాం. వచ్చే 5 సంవత్సరాలు అయినా అవకాశం ఉంది ఆమెకి. ఏమో చెప్పలేం కదండి, ప్రజలతో ఉంది, మన ఇద్దరితో అయిపోదు కదా. అది ప్రజలు నిర్మాణించుకుంటే ఈయనలాగా కొద్ది చేసాడు అనుకో, మళ్ళీ ఆవిడ లైన్లోకి వద్ది, లేదంటే లైన్లోకి రాదు. అది వైఎస్ఆర్ గారి రాజకీయం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రావట్లేదు, అది నిలబెట్టేది నేనే అని చెప్తున్నారు కదా ఆమె. నిజం లేదా? అది కాదండి, ఎవరు అన్నారండి? ఆ మాట కాదు. ఆయనకి ఏదంటే రాలేదంటే ఇప్పుడు సంవత్సరానికి 5 సంవత్సరాలకు ఒక ఆయనకి వెళ్ళాలి కదా. ఒక ఆయన లేక మళ్ళీ 2 ఆయన ఈయన వస్తాడు, మళ్ళీ చంద్రబాబు నాయుడు అయిపోయాక జగన్ వస్తాడు. అది షర్మిల ఎందుకని గెలవలేదు అనుకుంటున్నావు? ఏముంది నాన్న, ఇప్పుడు గెలాలంటే ఆవిడ టైం బాగోలేదు, గెలలేదు. అది గెలిద్దామని ఆవిడకి ఉంది కరెంటు, కానీ 3 బాగోవాలి కదా. జనాలు వచ్చే పెద్దలు కూడా ఆవిడని చూడాలి. అది